క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకుని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనానికి ఎంతో సహాయపడుతున్నామని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం క్రీస్తు న్యాయసింహాసనం తీర్పు, దేవునికి మనం లెక్క అప్పగించవలసిన విషయాలను గురించి ఆలోచిస్తున్నాం. రెండో విషయం చూడబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసుల్ని సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 84వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. న్యాయపీఠము దగ్గర దేవునికి లెక్క అప్పగించుట, ఈ అంశంలో నుంచి రెండో విషయం నేర్చుకోబోతున్నాం. కుటుంబమును గూర్చి, పిల్లలను గూర్చి లెక్క అప్పగించుట, ఈ విషయాన్ని గురించి మేము ఆలోచించబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం న్యాయపీఠం. న్యాయపీఠం దగ్గర దేవునికి లెక్క అప్పగించవలసిన విషయాలు. అందులో రెండో అంశం కుటుంబం, పిల్లలు. ఓకే, వాక్యం కొరకు జాగ్రత్తగా ఆలోచిస్తూ చూడండి. మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, రైట్. మన వాక్యంలోకి వెళదాం. న్యాయపీఠాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. వాక్యానుసారంగా రెండవ రాకడ విషయంలో 7 తీర్పులు ఉన్నాయి. అందులో 3వ తీర్పు న్యాయ తీర్పు, క్రీస్తు న్యాయసింహాసనం తీర్పు. ఓకే, సో ఈ క్రీస్తు న్యాయసింహాసనం తీర్పును గురించి అనేకమైన కార్యక్రమాల్లో గతంలో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులో నుంచి మరొక ముఖ్యమైన అంశాన్ని బయటకు తీసుకొస్తున్నాం. ఏమిటి? న్యాయపీఠము దగ్గర దేవునికి మనము ఏ విషయాల్లో లెక్క అప్పగించాలి. అర్థమైందా? క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, సార్వత్రిక సంఘం అక్కడ నిలబడినప్పుడు, నేను, మీరు, మనం అందరం దేవునికి ఏ విషయాల్లో లెక్క అప్పగించాలి. ఈ విషయాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు కొన్ని కార్యక్రమాల్లో మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మొదటి విషయం ఏమి నేర్చుకున్నామంటే, నశించిపోవచ్చున్న ఆత్మలను గూర్చి మనం దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని గత కార్యక్రమంలో మనం చూడటం జరిగింది. ఈ రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతమందిని రక్షించగలిగాడో దేవునికి లెక్క అప్పగించాలి. అంటే నేను ఇంతమందికి సువార్త చెప్పగలిగాను, లేక ఇంతమంది కోసం ప్రార్థన చేశాను, ఇంతమందికి నా సాక్ష్యం పంచుకున్నాను, ఇంతమందికి వాక్యం చెప్పాను, లేక నా పాటలో ఇంతమంది విన్నారు, ఇంతమందికి పత్రికలు పంచాను,
మొత్తానికి ఇంతమందికి నేను సువార్త అందించగలిగాను, అందులో ఇంతమంది రక్షించబడ్డారు. అంటే ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. మనం సువార్త అందించిన బ్యాచ్, అందులో రక్షించబడిన బ్యాచ్, అంతే కదా. ఇప్పుడు మనం సువార్త చెప్పిన వాళ్ళందరూ రక్షణ పొందరు కదా, లేక మనం ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరూ మారతారో మారో మనకు తెలియదు. అలాగే ఎంతోమందికి మనం పత్రికలు ఇస్తాం, అందులో ఎంతమంది తీసుకుంటారో, తీసుకున్న వారిలో ఎంతమంది చదువుతారో, చదివిన వాళ్ళు ఎంతమంది నమ్ముతారో, నమ్మిన వాళ్ళు ఎంతమంది రక్షించబడతారో ఇదంతా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఎంతమందికి సువార్త అందించాం, అందులో ఎంతమంది రక్షించబడ్డారు అనేది లెక్కలోకి వచ్చింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నశించిపోవచ్చిన ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడాలని, ఈ లోకంలో ఎలాగైతే మనం చక్కగా ఈ డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారో, ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో, కూలి పనో, కాంట్రాక్ట్ పనో ఏదో ఒకటి చేసి మరి సంపాదించుకోవడానికి, జీవనోపాధి చేసుకోవడానికి ఎట్లా ప్రయాసపడుతున్నారో, అలాగే ఆత్మల సంపాదన కోసం మనం ప్రయాసపడాలి. తద్వారా పరలోకంలో మంచి బహుమానం పొందుకోవటానికి మనం ప్రయత్నించాలని ఆ మొదటి విషయంలో చూసాం. ఆత్మలను గూర్చి మనం లెక్క అప్పగించాలి. ఇక రెండవది ఏంటిదంటే ప్రతి వ్యక్తి కూడా ప్రియులారా తన కుటుంబమును గూర్చి, తన పిల్లలను గూర్చి దేవుడికి లెక్క అప్పగించాలి. ఎందుకంటే మన దేవుడు వ్యక్తుల దేవుడు మాత్రమే కాదు, ఆయన కుటుంబాల దేవుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో వ్యక్తులుగా రక్షణ పొందిన సందర్భాలు ఉన్నాయి, కుటుంబాలుగా రక్షణ పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు నోవాహు ఉన్నాడు, దేవుడు నోవాహుని బట్టి అతని కుటుంబం మొత్తాన్ని రక్షించాడు, ఓడలోకి తీసుకున్నాడు. నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడండ్రు, మొత్తం 8 మంది ఓడలో ఉండి రక్షించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే మరి యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అంటున్నాడు. అంటే నా మటుకు నేను రక్షించబడ్డాను అనుకుండా నా కుటుంబం మొత్తాన్ని రక్షించుకున్నాను అని చెప్తున్నాడు. అట్లాగే చెరసాల నాయకుని విషయంలో మరి పౌలు గారు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 16:30లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అని చెప్పబడింది. సో ఇవన్నీ ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే వ్యక్తులుగా మాత్రమే కాకుండా కుటుంబాలుగా కూడా మనం ఆలోచించాలి. న్యాయపీఠం విషయానికి వస్తే మన కుటుంబం, మన పిల్లలు, అంటే ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబం పట్ల బాధ్యత వహించాలి. తన కుటుంబంను గురించి దేవునికి లెక్కప్పగించుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఒక కుటుంబంలో దేవుడు మొదట ఎవరిని రక్షించుకుంటాడో ఆ వ్యక్తిది బాధ్యత. ఒక కుటుంబంలో దేవుడు తల్లిని ముందు మార్చవచ్చు, లేక తండ్రిని మార్చవచ్చు, కొడుకుని మార్చవచ్చు, కూతురుని మార్చవచ్చు. అంటే ఏ ఇంట్లో ఎవరు ముందు రక్షించబడుతున్నారో మనకు తెలియదు. అయితే మొదట ఎవరైతే దేవుని తెలుసుకొని వాళ్ళు రక్షించబడతారో ఆ కుటుంబాన్ని రక్షించుకోవలసిన బాధ్యత, పరలోకానికి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత, దేవునికి లెక్కప్పగించవలసిన బాధ్యత మొదట రక్షించబడిన వ్యక్తి తీసుకోవాలి. ఆ పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? న్యాయపీఠం దగ్గర నిలబడాలి. అక్కడ దేవునికి మన కుటుంబాన్ని గురించి లెక్క అప్పగించాలి, దేవుడిచ్చే బహుమానం తీసుకోవాలి. అంతేనా? సరే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఈ వ్యక్తి దేనికోసం లెక్క అప్పగిస్తాడు? మొట్టమొదటిగా మరి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు అన్యులు అనుకోండి, ఆ తల్లిదండ్రులు నాస్తికులు అనుకుందాం. సరే, మొత్తానికి ఈ వ్యక్తి ఎట్టో రక్షించబడ్డాడు. అన్యుల కుటుంబంలో నుంచి, నాస్తికుల కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? తను రక్షణ పొందిన తర్వాత తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో బాధ్యత వహించాలి. ఎందుకంటే వారు ఇతనికి జన్మనిచ్చారు కదా, వారికి లేని రక్షణ ఇతనికి వచ్చింది. ఇతడు ముందు ధన్యుడయ్యాడు. కాబట్టి తన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించుకోవాలి. నేను పరలోకానికి వెళితే నా తల్లిదండ్రులు నరకంలో ఉంటే ఏం బాగుంటుంది అని ఆలోచించుకోవాలి. న్యాయపీఠం దగ్గర సంతోషంగా తలెత్తుకొని తన తల్లిదండ్రులు కూడా తనతో పాటు పరలోకం తీసుకెళ్ళేటట్టుగా చూసుకోవాలి. అలాగే సరే, రక్షించబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, ముందు కానీ తర్వాత కానీ. మరి ఇప్పుడు తన భార్య సంగతి ఏంటి? ఆ భార్య విషయంలో కూడా బాధ్యత వహించాలి. భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో కూడా బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ వాక్యం ప్రకారం ఏక శరీరమై ఉన్నారు అని ఉంది కదా. దేవుడే భార్యాభర్తలు ఇద్దరిని జతపరుస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరిలో ముందు ఎవరు రక్షించబడితే ఆ వ్యక్తి తన భార్యనో తన భర్తనో రక్షించుకోవలసిన బాధ్యత కలిగి ఉంటాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఒకవైపు తన తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి. తర్వాత తన భార్యని తను రక్షించుకోవాలి.
వాక్యంలో ఏముందంటే, జీవం అనేటువంటి కృపావరములో మీ భార్యలు కూడా మీతో పాలిభాగస్తులై ఉన్నారు అని ఉంది. దేవుని జీవం అనేటువంటి ఆ కృపావరంలో మన భార్యలు కూడా మనతో పాలిభాగస్తులై ఉంటున్నారు. అందువల్ల నా భార్య సంగతి నాకు ఎందుకులే, నా భర్త సంగతి నాకు ఎందుకులే అనుకోకూడదు. అది చాలా తప్పు. నా భర్త మారడండి, నా భార్య మారదండి అనకూడదు. ఓ పురుషుడా, నీ భార్య మారదని నీకెలాగ తెలియను? ఓ స్త్రీ, నీ భర్త మారడని నీకెలాగ తెలియను అని పేతురు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మన పవిత్రమైనటువంటి ప్రవర్తనను బట్టి మన భర్తనైనా భార్యనైనా రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అటు తల్లిదండ్రుల గురించి ఆలోచించుకోవాలి, రెండవది తన భార్యను గురించి కూడా తాను ఆలోచించుకోవాలి. సరే, తర్వాత మరి దేవుడు తనకు కొంతమంది రక్త సంబంధికులు ఇచ్చాడు అనుకోండి. తనకు ఒక 4, 5 లేక 10 మంది రక్త సంబంధికులు ఉన్నారు, అక్క చెల్లెండ్రు, అన్న తమ్ముళ్ళు, అవునా? సో ఇప్పుడు ఈ కుటుంబంలో నుంచి ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, ఈ వ్యక్తి దేవుని బిడ్డ అయ్యాడు, ఒక విశ్వాస అయ్యాడు, ఒక సేవకుడు అయ్యాడు. మరి ఇతని కుటుంబంలో పుట్టినోళ్ళు, ఇతనితో పాటు పెరిగినోళ్ళు, పెంచబడినోళ్ళు, ఇతని రక్త సంబంధికులు సంగతి ఏంటి? మరి వాళ్ళు అలాగే అన్యులుగా ఉండి చచ్చిపోతారా? అలాగే అవిశ్వాసులుగా ఉండి చనిపోతారా? ఆలోచించండి. వాళ్ళు నీ రక్త సంబంధికులే కదా. మరి వారు మంచోళ్ళో చెడ్డోళ్ళో తర్వాత సంగతి, ముందు నువ్వు రక్షించబడ్డావు కదా. మరి నువ్వు రక్షించబడినప్పుడు నీ రక్త సంబంధికుల గురించి నువ్వు బాధ్యత వహించాలి కదా. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా తన రక్త సంబంధికుల్ని రక్షించుకునేటువంటి బాధ్యత కలిగి ఉండాలి. మా తమ్ముడు వినండి, మా అన్న వినండి, లేకపోతే ఇదిగో మా అక్క గయ్యాలండి వినదండి అని నువ్వు చెప్పొచ్చు. వాళ్ళు వినటం వినకపోవటం అనేది ప్రక్కన పెట్టండి. ముందు వాళ్ళ కోసం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే వారు మన రక్త సంబంధికులు, వారు మనం కలిసి పెరిగాము, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. రేపు మనం నరకానికి వెళ్ళిపోతే మన అక్కో చెల్లో మన అన్నో తమ్ముడో నరకంలో ఉంటే అది మనకేం సంతోషం, అది మనకేం తృప్తినిస్తుంది? సో ఇదంతా మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను రక్షించబడ్డానండి అంటే కుదరదు, నేను విశ్వాసనండి, నేను సేవకునండి అంటే కుదరదు. న్యాయపీఠాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. న్యాయపీఠం దగ్గర దేవునికి మనం లెక్క అప్పగించవలసినటువంటి విషయాల్ని నోట్ చేయాలి, వాటి కోసం మనం సిద్ధపడాలి, ప్రయాసపడాలి. సో ఒకవైపు మనం సువార్త ప్రకటిస్తున్నాం, ఆత్మ రక్షిస్తాం. రెండవది మరి మన కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితి మనకు కావాలి. వాళ్ళు మాట వింటారా వినరా మనమేం చెప్పలేం, చేయలేం. కాకపోతే మన ప్రయత్నం మనం శక్తి వంచన లేకుండా చేయాలి. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగితే గొప్ప విషయం. లేకపోతే వారి గురించి రేపు మనం బాధపడాల్సి వచ్చింది. అయ్యో, నాతో పెరిగినటువంటి మా అన్నకి లేకపోతే మా తమ్ముడికి నేను చెప్పలేకపోయానే, మా అక్కకి నా చెల్లికి నేను చెప్పలేకపోయానే అని మనం బాధపడే రోజులు వస్తాయి. కాబట్టి మన కుటుంబంలో మన రక్త సంబంధికుల విషయం కూడా మనం బాధ్యత వహించాలి. సరే, వీళ్ళని ప్రక్కన పెడితే మరొక విషయం ఉంది. ఒక తల్లిగా ఒక తండ్రిగా మన కడుపును పుట్టిన పిల్లలను రక్షించుకోవలసిన బాధ్యత మరీ ఎక్కువ ఉంది మన మీద. ప్రతి ఒక్కరూ ఎవరి కుటుంబాన్ని గురించి వాళ్ళు లెక్క అప్పగించాలి, ఎవరి పిల్లల గురించి వారు దేవుడికి లెక్క అప్పగించాలి. దేవుడు నీకు 4 పిల్లల్ని ఇచ్చాడు, ఓకే. 7 పిల్లల్ని ఇచ్చాడు, ఓకే. సరే, కుమార్తెలు ఎంతమంది అయినా కావచ్చు, కుమారులు ఎంతమంది అయినా కావచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలను నీవు రక్షించవలెను. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నువ్వు పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. అలా కాకపోతే ఏం జరిగిద్దో తెలుసునా? రేపు నువ్వు నరకానికి వెళ్ళినా, నువ్వు పరలోకానికి వెళ్ళినా, వింటున్నారా? నీవు నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా నీ పిల్లలు నరకానికి వెళ్ళారు అనుకోండి, ఏమనుకుంటావు తెలుసా? అక్కడ నేను భయంకరంగా దూషిస్తారు, ఏడుస్తారు. ఇలాంటి తల్లి కడుపు నేను ఎందుకు పుట్టానురా, ఇలాంటి తండ్రికి నేను ఎందుకు పుట్టానురా, వాళ్ళు నరకానికి వెళ్ళారు నన్ను నరకానికి తీసుకొచ్చారురా అని బాధపడతారు పిల్లలు. నువ్వు పరలోకానికి వెళ్ళినా వాళ్ళు ఏడుస్తారు. మమ్మ మాత్రం పరలోకానికి వెళ్ళింది, మమ్మల్ని నరకానికి పంపింది, మా నాన్న పరలోకానికి వెళ్ళాడు తెలివిగా, మమ్మల్ని నరకానికి పంపించారు అని పిల్లలు ఏడుస్తారు. మన కడుపును పుట్టినందుకు బాధపడతారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తికి నేను ఎందుకు పుట్టాను దరిద్రంగా అని. ఇలాంటి ఆ వ్యక్తి నాకు అమ్మ అవ్వకుండి బాగుండేదే, ఇలాంటి వ్యక్తి నాకు నాన్న అవ్వకుండి బాగుండేదని నీ కోసం ఏడుస్తారు వాళ్ళు. తెలుసుకో, వాళ్ళు రక్షణ పొందనందుకు నువ్వు ఏడుస్తావు, నీ కోసం వాళ్ళు కూడా ఏడుస్తారు. ఎందుకంటే అర్థం చేసుకోండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యంలో ఉంది, అవునా?
గర్భఫలం అంటే ఎవరు? కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఓకే. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఈ భూలోకంలో ఎంతోమందికి పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉండి బాధపడుతున్నారు. ఎంతోమంది పిల్లలు లేక తల్లిదండ్రులు వాపోతున్నారు. సరే, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు కదా, మరి ఇచ్చిన పిల్లల్ని ఏం చేస్తున్నావు? చిన్న వయసులోనే వారికి దేవుడి గురించి నువ్వు చెప్తున్నావా? చిన్న వయసులో ఆ చిన్నపిల్లలను సండే స్కూల్ పంపిస్తున్నావా? యూత్ మీటింగ్కి యవనస్తుల్ని పంపిస్తున్నావా? అసలు కుటుంబ ప్రార్థనలు వాళ్ళని కూర్చోబెడుతున్నావా? దేవుని గురించి వాళ్ళకి చెప్తున్నావా? అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మనకు బుద్ధి జ్ఞానాలు లేకపోతే మన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులుగా మనమే రక్షణ పొందలేని స్థితిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, మనం రక్షణ పొందాం, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నరకానికి వెళ్ళటం నీకు ఇష్టమా? అంటే నీ కడుపును పుట్టినందుకు వాళ్ళు అగ్నిగుండంలో కాలుతా ఉండాలా? నీ కడుపును పుట్టినందుకు వాళ్ళు శాపం తెచ్చుకోవాలా? నీకు ఒక కొడుకుగా కూతురుగా నీ వంశంలోకి వచ్చినందుకు వాళ్ళు శాపం పొందాలా? ఆలోచించండి. సో న్యాయపీఠము దగ్గర దేవుడు ప్రతి ఒక్కరిని నిలదీసి అడిగినప్పుడు లెక్క అప్పగించాలి. దేవుడు ఒప్పుకోడు. నీ తల్లిదండ్రుల విషయం ఏంటి? నీ భర్త లేక నీ భార్య సంగతి ఏంటి? మరి నీ రక్త సంబంధికుల సంగతి ఏంటి? ముఖ్యంగా నీ కడుపును పుట్టిన పిల్లల సంగతి ఏంటి? దేవుడి వారిని నీకు గర్భఫలంగా ఇచ్చే నేను. పిల్లలేరని చెప్పి ఏడుపు మొహం పెట్టుకుని ఏడ్చావుగా, పిల్లలేరని చెప్పి బాధపడుతున్నావుగా, పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలకు బాధతో ఉన్నావుగా. సరే, మొత్తానికి నీకు పిల్లల్ని ఇచ్చా, ఏం చేశావు? చెడగొడతావు వాళ్ళని? చెడు స్నేహాలతో తిప్పుతావా? దురలవాట్లకు బానిసగా చేస్తావా? లేకపోతే వాళ్ళని చెప్పకుండా వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చి వదిలేస్తావా? వాళ్ళు చెడిపోతా ఉంటే చూస్తుంటావా? అంటే నీకు పిల్లల్ని ఇచ్చింది అందుక, నువ్వు కంద అందుక, పెంచింది అందుక? దేవుడు ప్రశ్నల వర్షం కురిపిస్తే ఏం సమాధానం చెప్తావు? ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులు కూడా చాలా ఘోరంగా ఉంటున్నారు. వాళ్ళు రక్షణ పొందరో, పిల్లల్ని రక్షణలోకి నడిపించరు. అందుకని వాక్యం ఏముంది? బాలుడు నడవలసిన వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపాడు. ఇది ఎవరికి సంబంధించిన వాక్యం? మనోళ్ళు చిన్నపిల్లలకి కంటత వాక్యాలకు నేర్పిస్తారు. ఇది చిన్నపిల్లలది కాదు, మొదట తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని. బాలుడికి నడవలసిన వాడికి నేర్పించాలి మనం. అప్పుడు పెద్ద అయినప్పుడు ఆ మార్గంలో నడుస్తాడు. మనం చిన్నపిల్లలుగా ఉండగానే వారిని మంచి మార్గంలో నడిపించాలి. వారికి ప్రభువును మనం పరిచయం చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి. వారు ఖచ్చితంగా రక్షణ పొందేటట్టుకు చూసుకోవాలి మనం. వారు మంచి మార్గం నడవాలి. చెడు స్నేహాల్లోకి వెళ్లకుండా స్నేహాలు కట్ చేయాలి. ఏ దురలవాట్లో వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకొని ఆ దురలవాటుకు వారిని దూరంగా చేయాలి. లేకపోతే అనవసరంగా నువ్వు నరకానికి పంపించినడు అవుతావు, నరకానికి పంపించిన దాని అవుతావు. నువ్వు ఒక బుద్ధి లేని దానిగా ఉండి నీ పిల్లలను చెడగొడతావు. సో న్యాయపీఠం దగ్గర ప్రతిదీ లెక్కలోకి వస్తాయి. దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలాలు, వాళ్ళు రత్నాలు లాంటి వాళ్ళు ఎంతో విలువైన వారు. దేవుడు నీకు ఇచ్చాడు, కానీ వారిని నువ్వు రక్షిస్తున్నావో రక్షించట్లేదో నువ్వే చూసుకో. వారు నువ్వు సరిగా పెంచుతున్నావా పెంచలేకపోతున్నావో చూసుకో. పిల్లల్ని కనటమే ముఖ్యం కాదు, వాళ్ళని పెంచటం అంతకంటే ముఖ్యం. కొంతమంది కంటారు కానీ సరిగా పెంచరు, కొంతమంది పెంచుతారు కానీ వారిని లోకరీతిగా పెంచుతుంటారు. ఇంకా చదువులు, ఆ ఉద్యోగాలు, సరదాలు, వినోదాలు ఇవే లోకరీతిగా పెంచుతారు. దేవుళ్ళలో పెంచరు, వాళ్ళని భక్తిలో పెంచరు. అర్థం చేసుకోండి ప్రియులారా, మన పిల్లలను రక్షించుకోవలసిన బాధ్యత మనది. వారికి మనం ఆస్తులు ఇవ్వలేకపోయినా కనీసం వారికి మనం భక్తినివ్వాలి. భక్తి కూడా పెద్ద ఆస్తి. నీకు చేత అయితే నువ్వు ఆస్తులు ఇస్తావు, చేత కాకపోతే ఆస్తులు ఇవ్వకుండా నువ్వు చచ్చిపోతావు, అది వేరే విషయం. కనీసం వారిని నువ్వు రక్షించి వాళ్ళకి భక్తి అన్న ఇచ్చేవనుకో, ఆ భక్తితోనన్నా వాళ్ళు బ్రతుకుతారు. మా అమ్మ మా నాన్న చిన్న వయసు నుంచి నన్ను మంచి క్రమశిక్షణలో పెంచారండి, బాగా చదివించారండి. వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయినా నాకు ప్రభువును పరిచయం చేశారు చాలు. చిన్న వయసులో నేను రక్షించబడ్డాను, మంచి క్రమశిక్షణలో నేను పెరిగాను, మంచి భక్తి నాకు నేర్పించారు. కాబట్టి మా తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతిలోనే నేను కూడా మా పిల్లలకు మంచి పద్ధతి నేర్పిస్తాను అని చెప్తే అది ఎంత గొప్పగా ఉండిద్ది, అది ఎంత సాక్ష్యంగా ఉండిద్ది. అట్లా కాకుండా అమ్మదారి అమ్మదే, నాన్నదారి నాందే, పిల్లల దారి పిల్లలదే, ఎవరి దారి వాడిది, కేర్ ఆఫ్ నరకం అంటే ఏడు దాని సంగతి. అంతకాడికి పెళ్ళి ఎందుకు చేసుకునేది? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పిల్లలు కావాలని చెప్పి ఏడ్చిది ఇంత ఏడుపు మొఖంతో, మళ్ళీ ఆ పిల్లల్ని ఇచ్చి నాకు వాళ్ళ నరకానికి పంపడానికే? అర్థం చేసుకోవాలి. మన పిల్లలు నరకానికి వెళ్ళకూడదండి. పిల్లల పట్ల బాధ్యత వహించాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను, మన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని అన్యులకి ఇచ్చి కూడా మనం పెళ్ళిళ్ళు చేయకూడదు. మన కుమారులను కానీ కుమార్తెలను కానీ
అన్యులకి ఇచ్చి మనం పెళ్ళిళ్ళు చేయకూడదు. చేస్తే ఏమైతే తెలుసా, నరకంలోకి చేతులతో మనం నెట్టినట్టే. అవిశ్వాసులతో విశ్వాసులకు జోడెక్కడిది అని వాక్యం చెప్తుంది. విశ్వాసులకు విశ్వాసులతోనే మనం వివాహ సంబంధాలు జరిగించాలి. అంతేగాని మనం రక్షించబడిన తర్వాత మన పిల్లలను కూడా రక్షించుకున్న తర్వాత మళ్ళీ అన్యులకి ఇచ్చి పెళ్ళిళ్ళ సంబంధాలు పెట్టుకునే ఆలోచన మనం చేయకూడదు. కొంతమంది అంటారు, ఏముందిలే అండి, అవిశ్వాసిని మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని కూడా రక్షించవచ్చు కదా, అప్పుడు ఒక ఆత్మను రక్షించినట్టుండిద్ది కదా అంటారు. ఇది అతి తెలివిది, ఇది చావు తెలివిది. అర్థమైందా? ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి రక్షించబడితే ఒక వ్యక్తిని రక్షించినట్టు అయ్యిద్దంట. ఆ వ్యక్తిని రక్షించే దానికి బదులు నువ్వు పోతే, నువ్వు లోకంలో కలిసిపోతే, నువ్వు పాపంలో పడిపోతే, వాడు అన్నాడులే కొన్నాళ్ళకి ముందే తొన్నాళ్ళు కూడిపోయిందని. ఇప్పుడు ఇతరులను నువ్వు రక్షిస్తావు అని చెప్పి నువ్వు అనుకోవాల్సిన పనిలే. ముందు నువ్వు రక్షించబడే మార్గం చూసుకో, తర్వాత నీ పిల్లల సంగతి చూడు. నీ పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు నీ పిల్లలకి కొంచెం బెటర్ చూసుకోవాలి. నువ్వు నా కుమారుడికి నా కుమార్తెకి ఎలాంటి సంబంధం చూడాలి, మంచి విశ్వాసులను చూసుకుంటే నా పిల్లలు ఒకవేళ పడిపోయినా వాళ్ళు లేపుతారు, అలాంటి ఆలోచన రావాలి. మనం పడిపోతే మనల్ని లేపేవాడు కావాలి కానీ, ఏమండే, మనం పడిపోతే మనల్ని లేపేవాడు కావాలా? అంతేగాని పడిపోయినాడు మనం లేపే పని పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని లేపలేకపోగా మనం పడిపోతే సంగతి ఏంటి? అందువల్ల కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబం పట్ల మనం బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కళ్ళు తన కుటుంబాన్ని తాను రక్షించుకుంటే ఎంత బాగుండిద్దో మీరు ఆలోచించండి. కనుక నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టు, కుటుంబీకులు మొత్తాన్ని కూర్చోబెట్టు, వాళ్ళకి వాక్యం చెప్పు, సువార్త చెప్పు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు పర్సనల్గా కౌన్సిలింగ్ చేయి, వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ కోసం కన్నీరు కార్చు, దేవుడు పట్టుకుంటాడు. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఏం చెప్పాడు? గొప్ప సాక్ష్యం చెప్పాడు. అతడు ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపములో తిరిగినటువంటి వాడు, పెద్ద తిరుగుపోతుగా తిరిగినటువంటి వాడు తెలుసా. భయంకరంగా పాపంలో తిరిగి తిరిగి వేసారిపోయాడు. అయితే తర్వాత రక్షించబడ్డాడు, ప్రభులోకి వచ్చాడు, సేవకుడు అయ్యాడు. ఆ తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఎలా రక్షణ పొందానో మీకు తెలుసా, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చాను అన్నాడు. చూసారా, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహానికి నేను కొట్టుకొని వచ్చాను ఇక్కడికి, లేకపోతే నాలాంటి దుర్మార్గుడు రక్షణ పొందేవాడు కాదు అన్నాడు. అవును, కొన్నిసార్లు తల్లిదండ్రులు ప్రార్థనలు పిల్లలను రక్షిస్తాయండి. మన పిల్లలను మనం రక్షించుకోవాలి, మన తల్లిదండ్రుల్ని, మన రక్త సంబంధికులు మనం రక్షించుకోవాలి. నా కుటుంబం అన్నప్పుడు నీ కుటుంబీకులు మొత్తం కూడా పరలోకంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ చిన్న పిల్లల్ని చిన్న వయసు నుంచే వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించుకోవాలి. ఓకే, ఎలా నడిపించుకోవాలి? మనం ఏ విధంగా చిన్న వయసులో మరి మంచి మొక్కల్ని పెంచుతామో మన చిన్న పిల్లలు కూడా మంచి మొక్కలు లాంటి వాళ్ళు. వాళ్ళని చక్కగా పెంచుకుంటా ఉంచుకుంటా నడిపించుకుంటా వస్తే పద్ధతి బాగుంటుంది. కాబట్టి న్యాయపీఠము దగ్గర ప్రతి ఒక్కరూ తన కుటుంబమును గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. సో మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, మన భార్యల గురించి భర్తల గురించి ఆలోచించాలి, మన కడుపును పుట్టిన పిల్లల గురించి ఆలోచించాలి, మన రక్త సంబంధికుల గురించి ఆలోచించాలి. వీళ్ళందరూ రేపు దూరం అయిపోతే నరకంలో ఉంటే మనం తట్టుకోలేము. ఒకవేళ ఇప్పుడు ఆ విషయం మనకు అర్థం కాకపోయినా, సీరియస్గా తీసుకోకపోయినా రేపు మనం భయంకరంగా ఏడుస్తాం. మనం పరలోకంలో ఉంటే వాళ్ళు నరకంలో ఉంటే వాళ్ళ గురించి మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఒరే మా సహోదరుణ్ణి మా సహోదరిని నేను ఇక్కడ పరలోకాన్ని తీసుకురాలేకపోయానే, ఎంత ఘోరం అని చెప్పి మనం బాధపడతాం. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల గురించి ఆలోచించండి, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మా తల్లిదండ్రుల గొడవ నాకు ఎందుకులే అనుకోగాకండి. ఒక కుటుంబంలో మొదట ఎవరైతే రక్షించబడతారో తర్వాత ఆ కుటుంబం మొత్తాన్ని రక్షించుకోవలసిన బాధ్యత వారు తీసుకోవాలను. ఎందుకంటే మొదట నిన్ను రక్షించాడు ప్రభు, నువ్వు తెలుసుకున్నావు దేవుణ్ణి. వాళ్ళు అన్యులు, అవునా, వాళ్ళు నాస్తికులు, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు ఏంటి, మొదట నువ్వు రక్షించబడ్డావు కనుక నువ్వు బాధ్యత తీసుకో. కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో నువ్వు ఏర్పాటు చేయి. వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పు, వాళ్ళకు నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వు, ప్రభు గురించి చెప్పు. అయ్యా నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళతాను, మరి మీ సంగతి ఏంటి, నాతో పాటు మీరు కూడా పరలోకానికి రావాలి, మీరు నరకానికి వస్తే నేను తట్టుకోలేను,
దయచేసి ఏమనుకోగాకండి, అర్థం చేసుకోండి అని చెప్పి చక్కగా వాళ్ళకి మనం చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటే అది చాలా సంతోషదాయకం. ఒకవేళ మన కుటుంబాన్ని మనం రక్షించుకోలేకపోతే మన పిల్లలు రేపు నరకానికి వెళ్తే వాళ్ళు చాలా బాధపడి అటు వాళ్ళను దూషించుకుంటా, మనల్ని దూషిస్తా, ఏంటి నా పరిస్థితి ఎలాగైంది, నేను ఒక మంచి విశ్వాసులు ఇంట్లో పుట్టుంటే బాగుండేది, లేకపోతే పలానా వ్యక్తి ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఎందుకు నేను ఎందుకు పుట్టాను, వీళ్ళు ఎందుకు నాకు తల్లిదండ్రులు అయ్యారు, నా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు నిన్ను గురించి బాధపడే పరిస్థితి నువ్వు రానివ్వగాక. నిన్ను గురించి వాళ్ళు తిట్టుకొని దూషించుకునే పరిస్థితి రానివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాలి. కనుక కుటుంబం పట్ల బాధ్యత వహించవలెను. నోవాహు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగినాడు, యెహోషువ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగినాడు, అర్థమైందా? మరి లూదియా, చెరసాల నాయకుడు, వీళ్ళంతా వారి కుటుంబాలు వాళ్ళు ఎలా రక్షించుకోగలిగారు. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మరి రాకడ దగ్గరలో ఉంది, మన కుటుంబాల సంగతి ఏంటి? మరి మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మన కృషి ఏంటి, మన ప్రయత్నం ఏంటి, ప్రయాస ఏంటి? ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ప్రభు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది, న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం, దేవునికి అనేకమైన విషయాల్లో లెక్క అప్పగించాలి. అందులో ఒకటి మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి దేవుడికి లెక్క అప్పగించాలి. కనుక ఎవరు కూడా జారిపోకుండా, నశించిపోకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. రేపు కన్నీళ్లు కార్చే పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే కన్నీళ్లు కార్చి మెలకుగా ఉండి కుటుంబాలుగా రక్షించబడి నిత్యత్వంలో ప్రవేశించాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. కుటుంబాలుగా రక్షించబడే కృప దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.